ఆ మాస్టారి ఆఖరి పాఠం అవయవ దానమట. చనిపోతూ 8 మందికి ప్రాణదానం చేసిండట. ఎంత గొప్ప విషయం పాపం. ఆ మాస్టారు చివరి పాఠంగా తాను చనిపోతూ అవయవ దానం చేసి 8 మందికి ప్రాణదానం చేసిండట. 8 మందికి. ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గిడుతూరి రవికుమార్ స్ఫూర్తిదాయకమైన ఆఖరి మజిలీ ఇది. రవికుమార్ తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం జెడ్పీ హై స్కూల్లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నట. కొద్ది రోజుల క్రితం ఆయన కారు డ్రైవ్ చేస్తూ స్కూల్కి వస్తున్నాడట. మూర్ఛ వ్యాధి ఆయనకు ఫిట్స్ ఉన్నదట. ఫిట్స్కి గురైండు. సహచర ఉపాధ్యాయుడు ఆయన్ను రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు తేల్చిరట. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏజీ హాస్పిటల్కి తరలించిరట. అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసినప్పటికీ ఫలితం లేదట. కోమాలోకి వెళ్లడంతో మంగళవారం ఉదయం చనిపోయిందట. కుటుంబ సభ్యుల కోరిక మేరకు జీవన్ ధాన్ సంస్థ ఆధ్వర్యంలో రవికుమార్ గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, 2 మూత్రపిండాలు, కార్నియాలను అవయవదానం చేశారు. ఈ ప్రక్రియ అనంతరం రవికుమార్ భౌతిక కాయాన్ని పోలవరంలో ఆయన నివాసానికి తరలిస్తున్నారు. అంత దుఃఖంలోనూ మానవత్వంతో అవయవదానం చేసిన కుటుంబ సభ్యుల త్యాగ నిరతిని పలువురు కొనియాడుతున్నారు. ఎంత గొప్ప విషయం కదా. సో ఫ్యామిలీ అంతటి స్టెప్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ రేపు అరే బ్లడ్ డొనేషన్ అంటేనే ఎటెటో పోతున్నారు, ఏమైద్దో అని. సో ఇప్పుడు చనిపోయిన తర్వాత 8 మందికి ఇప్పుడు ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎంతమంది ఆ జీవన్ దాన్లో అప్లై చేసుకొని వెయిట్ చేస్తుంటారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, ఐస్ కోసం. సో నిజంగా చాలా గొప్ప విషయం.